నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరువచ్చినటువంటి మీకందరికీ ప్రభునామమున వందనములు. దేవుడు మనలందరినీ కూడా సజీలకులు ఉంచి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి నామమును కీర్తించి ఘనపరచేటువంటి ధన్యతను దయచేసిన దేవునికి మరొకసారి దేవుని బిడ్డలుగా 6 గంటలకు ఆదివారం పూట లేస్తున్నారంటే బాధకరం కదా. దేవుని సన్నిధానంలో మనము ప్రయత్నం చేయడానికి ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అసలు ప్రయత్నాలు మీ జీవితంలో జరుగుతున్నాయా? రానటువంటి వాటి కొరకు ఎంపలాడుతూ ఉంటారు. లోన్ రాదని తెలుసు, ఏవేవో లొసుగులు పెట్టేసుకొని తిరుగుతూ ఉంటారు. వింటున్నారా నా మాటలు? లోను రాదని తెలిసినా కూడా ఏవేవో లొసుగులు పట్టుకొని ఎంతో కొంత లంచాలు ఇచ్చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఏం చేస్తారు? ప్రయాసపడతారు. మరి దేవుని సన్నిధానంలో గడపడానికి నువ్వు ఏ రోజైనా ప్రయాసపడుతున్నావా? ఒకసారి ఆలోచించి, పాస్టర్ గారు అందరికంటే ముందుగా నేను రావడానికి దేవుని సన్నిధానంలో మొదటగా స్తుతులు నేను చెల్లించడానికి సిద్ధపడి ప్రయాసపడి వస్తున్నానన్నవారు బాధ కదా, చాలా బాధ కదా. రేపు పెళ్ళి అయితే పప్పు కూడి తిని ఆడ దోమల చేత కరిపించుకోవడానికి ఏం చేస్తావు? రాత్రే పోతావు. ఏమంటే ఛార్జీలు కలిసి వస్తాయి పాషయ్య. ఏంటంట? ఎందుకు? సాయంత్రం మా గ్రామానికి రావాలని రాసి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసామని చెప్పారు కదా. సిగ్గుండాలండి చెప్పడానికి. దేవుని కొరకు నువ్వు ప్రయాస పడకుండా లోకంలో ఉన్నటువంటి వారిని మెప్పించడం కొరకు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నావంటే అప్పుడు నీకు ఇల్లు కనపడదు, అవునా? పనులు కనపడవు, ఏమీ కూడా కనపడవు. దేవుని నామం బట్టి మనము చేయవలసిన కార్యము దేవుని కొరకు, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రేమైన సహోదర సహోదరి, దేవుని యొక్క కృపను బట్టి మనము దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రయాస పడిన దానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇస్తానని చెప్పలే. మరి నువ్వెందుకు అంత సంబరపడుతున్నావు? నువ్వు ప్రయాసపడితే అప్పుడు నువ్వు వద్దన్నా కూడా నాయనా నీకేనైనా ఇది అని నీ చేతిలో పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునని నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి. ఎక్కడ నువ్వు సంతోషించాలి? దేని కొరకు నువ్వు ప్రయాసపడాలి? ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడాలి. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయాసపడాలి. దేవుని సన్నిధానంలో ముందుగా గడపడానికి ప్రయాసపడాలి. దేవుని యొక్క నామమును మొదటి నుండి స్తుతించడానికి నువ్వు ప్రయాసపడాలి. ఇవేమీ కూడా లేకుండా నీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా ఉంటూ దేవుని సన్నిధానంను మర్చిపోయి దేవుని యొక్క సన్నిధానంను లెక్క చేయకుండా ఉండి నువ్వు సంతోషిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు ఉండవలసినటువంటి చోట నిన్ను లేకుండా చేస్తాడు. బాగా గమనించండి. నువ్వు ఉండవలసిన చోటు నువ్వు ఉండకుండా చేస్తాడు. అవునా? ఇశ్రాయేలు ప్రజలు తప్పిదములు చేసినప్పుడు, దోషములు చేసినప్పుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశంలో వారిని ఉండకుండా వారిని బానిసలుగా పంపించేసేవాడు. బాధకరం కదా. మనం ఉండవలసిన ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు. నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఎలాగుంటావు? దేవుని యొక్క చిత్తం నువ్వు నెరవేర్చకపోతే, దేవుని కొరకు నువ్వు ప్రయాస పడకపోతే నీ పరిస్థితి కూడా అటువంటిదే. దేవుని సన్నిధానంలో గడపడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా?
ఒక్కసారి ఆలోచించి, దేవుని కొరకు ఎంతకైతే నువ్వు ప్రయాసపడతావో ఆ ప్రయాస ఏది కూడా వ్యర్థం కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వ్యర్థము కానే కాదు. మరి నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నీవు నివసించి, ఎవరెవరు? నీవును, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసీలు, వింటున్నారా? నీ దాసీలు, నీ దాసులు అనగా నీ ఇంట్లో పనిచేసేటట్టు వారు సైతము కూడా ఎక్కడ గడపాలి? నా సన్నిధంలో గడపడానికి ప్రయాసపడాలి. అలాగున నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు నా సన్నిధంలో ఉండడానికి నువ్వు ప్రయాసపడ్డావు కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని సంతోషపెడతాడు. అది చాలామంది గ్రహించుకోలేకుండా ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, నీవు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేని కొరకో ప్రయాసపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. చాలామంది దేవుని కొరకు ప్రయాసపడే రీతిగా లేరు, కానీ ఏం చేస్తున్నారు? దేని కొరకో ప్రయాసపడే రీతిగా ఉన్నారు. అలాగుండకూడదు. దేవుని యొక్క కృపచేత దేవుడు మనల్ని ఆశీర్వదించింది, దీవించింది. ఎంత చక్కగా చేస్తున్నాడో చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి. నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలి. అలాగ చేసినప్పుడే నీ ప్రయత్నం అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. నీ ప్రయత్నము సఫలము కాకుండా ఉంది అంటే నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపటం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉందా? లోక సంబంధమైనటువంటి విషయాలలో గడుపుతూ ఉన్నట్లయితే లోక సంబంధమైనటువంటి విషయాలలో వారు మునిగిపోతూ ఉంటారు. అది నీ మనసుకు, నీ జీవితానికి మచ్చగా ఉంటుంది, బాధగా ఉంటుంది. దేవుణ్ణి దూషించడానికి కూడా అవకాశం కలిగే రీతిగా నీ మనసు మారిపోతుంది. అసలు తప్పును నువ్వు ఒప్పుకోవు కదా. ఏం చేస్తావు? దేవుడు ఉంటే మాకు ఇట్లా జరుగుతుందా, ఇంత అవమానం జరుగుతుందా, ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని బాధలు వస్తాయా? ఒక్కటి విషయం నేర్చుకోండి. దేవుని బిడ్డలకు శ్రమ కలుగుతూ ఉందంటే, దేవుని బిడ్డలు హింసింపబడుతున్నారు అంటే, దేవుని బిడ్డలు వారు చంపబడుతున్నారంటే దేవుని దృష్టిలో వారు ముందుగా సెలెక్ట్ అయ్యారు. మరి నువ్వు ఇంకా సెలెక్ట్ కావటం లేదు, ఇంకా సుఖ సంతోషాలతో తొలదూగుతున్నావు. జాగ్రత్త సుమా. దేవుని కొరకు ఎంతగా అయితే ప్రయాసపడుతూ ఉంటామో అంతగా శ్రమను కలిగి ఆయన ఎదుట నిలబడుటకు సంపూర్ణులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి నీవు ఎలా సంతోషిస్తున్నావు? ఎలాగ ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాస ఎందులో కనబడతా ఉంది? దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు నా సన్నిధిలో ప్రయాసపడాలి, నా కొరకే ప్రయాసపడాలి. ఆ ప్రయత్నం అన్నీ కూడా నేను సఫలపరుస్తాను అంటున్నాడు. సంతోషకరంగా జీవింపచేస్తాను అంటున్నాడు. చూడండి, ఇంకా 19వ వచనం కూడా అంటున్నాడు, నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు సుమి. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు. లేవీలు అంటే దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేటట్టు వారు, యాజకులతో సమానమైనట్టు వారు. అవునా? యాజకులు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తారు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో పనిచేస్తాడు. లేవీలు ఆవరణంలో పనిచేస్తూ ఉంటారు. ఇలాగూ పనిచేసేటువంటి వారిని ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టకూడదు. నువ్వు పని చేస్తున్నావంటే, ప్రయాసపడుతున్నావంటే అది వారి కొరికే ప్రయాసపడాలన్నట్లుగా దేవుడు ఆ దినాల్లో ఏర్పాటు చేశాడు. వినాలమ్మా, వాక్యం వినాలి. ఎందుకు మీరు చక్కగా ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు కలిసి సంతోషకరంగా పాటలు పాడలేకపోతున్నారంటే మీరు దేవుని సన్నిధానికి వస్తున్నారు, కానీ దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని వాటిని మీ నోట వచించటం లేదు. ఏం చేయట్లేదు? పలకటం లేదు.
ఏమో పెద్ద మీ సొమ్ము పోతుంది, మా బంగారు పండ్లన్నీ నోరు తెరిస్తే రాలిపోతాయి అన్నట్లుగా మౌనంగా ఉంటున్నారు. చాలా తప్పది. ఎప్పుడైతే నువ్వు పలుకుతూ ఉంటావో ఆటోమేటిక్గా ఆ పదాలు నీకు అవలీలగా వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవునా? దయచేసి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే రీతిగా, దేని కొరకు నువ్వు ప్రయత్నం చేసే రీతిగా ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక్కరైనా ఎత్తుతున్నారంటే, ఒక్కరు కూడా, ఎంతమంది జనము ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, లేదా దేవుని కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ఎంతమంది రేపు 8:45కే దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు? మిగిలోళ్ళు ప్రయాస చేయరా? ప్రయాసపడరా? మనసు లేదు కదూ. మనసు ఉంటే ఏమవుతుంది? మార్గం ఉంటుంది. అవునా? ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు, ఊర్లకు వెళ్ళాలంటే అన్నీ కూడా ముందు రోజే ప్రయాణంలో ఏం చేద్దాం, టిఫిన్ చేద్దాం, అన్నీ కూడా ఒక ప్లాన్గా, పద్ధతిగా ఏం చేస్తారు, ఏర్పాటు చేసుకుంటారు. కానీ బయలుదేరడం మట్టుకు ఎప్పుడు ముందుగానే ఉంటుంది. మరి దేవుని సంధానంలో నీవు దేవుని కొరకు ప్రయత్నం చేయకపోతే దేవుడు నిన్ను ఏ రీతిగా ఎన్నుకోవాలని ఉద్దేశిస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క కృపను బట్టి మనము దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ దేవుని కొరకు ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రయత్నం చేయకుండా ఏ ఒక్కరు కూడా ఏం చేయలేరంటే విజయాన్ని సాధించలేరు. ప్రయత్నము ఎప్పుడు జరుగుతుందంటే దాని మీద మనసు పెట్టినప్పుడు, ముందుగానే రావాలనే మనసు ఉన్నట్లయితే, ప్రతి కూడికకు రావాలనే మనసు ఉన్నట్లయితే, సువార్తకు రావాలని మనసు ఉన్నట్లయితే, గొలుసు ప్రార్థనలో పాల్గొనాలని మనసు ఉన్నట్లయితే, ప్రభుని గురించి ప్రకటించడానికి నేను బయలుదేరాలని మనసు ఉన్నట్లయితే, ఆ ప్రయత్నం అన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రయత్నం చేయవే. దేవుడు బాధపడేది నీ విషయంలో, నీ కార్యంలో కొరకు ఎంతెంతగానో ప్రయాసపడతావు. సాయంత్రం రా అంటే మళ్ళీ సాయంత్రం పోతావు. ఎవరు చెప్పారని? ఎంఆర్ఓ చెప్పాడని, ఆర్ఐ చెప్పాడని. అవునా? మరలా వెళ్ళిపోతారు. ఇప్పుడు కాదమ్మా, బిజీ టైము, మళ్ళీ రండి అంటారు. బ్యాంకు పని అంతే, ఒక్కసారి అయిపోతుందా? కానీ అన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు. అదే ఒక్కసారి ఏదైనా చిన్న పొరపాటు మందిరంలో జరిగిందనుకోండి, ఇంకోసారి వస్తున్నావా? దేవుని కొరకు ప్రయత్నం చేయడానికి సాతనుడు నీ మనసును అడ్డగిస్తున్నాడు కదూ. నీకు ఈ లోక సంబంధమైనటువంటి గొప్పలు, మెప్పులు, గౌరవాలు, మర్యాదలు చూపిస్తూ ఆటంకం చేస్తున్నాడు కదూ. నువ్వు చాలా చీప్ అయిపోతావని హెచ్చరిస్తున్నాడు కదూ. అందుకొరకు నువ్వు దేవుని కొరకు ప్రయత్నాలు చేయడం మానేస్తున్నావు. అదే లోక సంబంధమైన విషయాలైతే పట్టుదల ఉంటే కానిదంటూ లేదన్నట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగపరచుకుంటున్నావేమో. దేవుని కొరకు ప్రయాస పడవలసినటువంటి సమయాన్ని నువ్వు వృధా చేసినట్లయితే, ఆ తరువాత నువ్వు ప్రయాస పడాలని ఆలోచన చేసినా కూడా నీకు సమయం దొరకకుండా పోతుంది. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే రీతిగా ఉండాలి. దేవుని యొక్క నామం బట్టి మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు ప్రతి దానికి కూడా ఏమిచ్చాడంట? సమయం ఇచ్చాడు. ప్రయత్నం చేస్తున్న ప్రతి దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి కూడా సమయం ఉందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. జ్ఞానైన సొలొమోను భక్తుడు తెలియజేసినట్టు మాటలు ప్రసంగి గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి ప్రయత్నమునకును, ప్రతి క్రియకును, ప్రతి క్రియకు సమయము ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దుర్మార్గులకు తీర్పు తీరుస్తాడు, నీతిమంతులకు తీర్పు తీరుస్తాడు.
నీతిమంతులకు తీర్పు తీర్చకుండా ఉండడు. ఎందుకంటే వారు కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడో తెలుసా, నువ్వు మంచివాడువే, నీతిమంతురాలువే, అయితే మనం ఎప్పుడో ఫోన్ చేసి వీలుంటే ఆదివారం వస్తాంలే, ఏంటంట వీలుంటే ఆదివారం వస్తాంలే అని ఫోన్ చేసి చెప్పిన మాట నీకు గుర్తుకొస్తుంది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా, ఓ వాళ్ళు వస్తానన్నారు కదా, వచ్చేసరికి టిఫిను రెడీ చేయాలి, మధ్యాహ్నం వాళ్ళకు లంచు రెడీ చేయాలి, కాబట్టి గుడి ఎగరగొట్టాలి. ఎంత చక్కగా వారి కొరకు ప్రయాసపడుతున్నావు, ఇంకొస్తారని. అదే దేవుని కొరకు ఎప్పుడైనా అంతగా ప్రయాసపడ్డావా? ముందుగా టిఫిన్లు రెడీ చేసేసుకొని తినేసి రావడం కానీ, లేదా ఉపవాసం ఉండి మొదటి నుండి ఆనందించడానికి కానీ దేవుని కొరకు ప్రయాసపడ్డావా? ఒకవేళ ఈ దినానే దేవుడు మనల్ని త్రాసులో వేసి తూంచినట్లయితే ఎగిరిపోయే రీతిగా కనబడుతున్నాం, కానీ ఆయన ఎదుట నిలబడుటకు యోగ్యులుగా కనబడటం లేదే. దేవుని కొరకు ప్రయాసపడండి, దేవుని కొరకు ప్రయత్నం చేయండి. వారు వినరు అంటారా? వినేంతవరకు ప్రయత్నం చేయండి. మారరు అంటారా? మారేంతవరకు ప్రార్థన చేయండి. నీ ప్రయాసము, నీ ప్రయత్నము ఏది కూడా వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువు నాను బట్టి పడుతున్నావే, ఆ ప్రయాస ఏది కూడా వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదర సహోదరి, ఒక్క విషయంలో నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను దేవుని కార్యములు పక్కన పెట్టి నా కార్యముల కొరకు, లోక సంబంధమైన కార్యముల కొరకు నేను ప్రయత్నం చేసినట్లయితే నా యొక్క కార్యములన్నీ కూడా ఆగిపోతాయి. దేవుడు నన్ను ఆశీర్వదించడు, దేవుడు నన్ను దీవించడు అని నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకు మాకు ఎక్కి రావటం లేదు, ఎందుకు మాకు అభివృద్ధి కలగటం లేదు అంటే నువ్వు దేవుని కొరకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నావు? ఆ ప్రయత్నాన్ని చూసి, ఆ ప్రయాసను చూసి దేవుడు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుని కొరకు మనము ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ప్రయాస పడకుండా, ప్రయత్నం చేయకుండా ప్రతిఫలము రాదు. తాడు లాగే పోటీ చూసారా? తాడు లాగుతారు, ఇటువైపు కొంతమంది ఉంటారు, ఇటువైపు కొంతమంది ఉంటారు. ఈ తాడుల మధ్యలో ఒక ముడి కానీ, ఒకటి ఏదైనా గుడ్డ కానీ కట్టడం జరుగుతుంది. ఆ గీతను దాటి ఎవరైతే ఈతలకి లాగేస్తారో బలానంతా కూడా ఉపయోగించి, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, చాలామంది రావాలనుకున్న పాస్టర్ గారు కానీ రాలేకపోయాను. ఏంటమ్మంటే వాళ్ళందరూ వచ్చారు అంటే నువ్వు ప్రయాసపడలేదు. వాళ్ళు వస్తేనే గమ్మును చూసి ఆగిపోయావు అంతే. వాళ్ళతో ఏదైనా మాట్లాడావా? రండి మనం కూడా మందిరానికి ఈరోజు ఎట్లో మీకు అదృష్టం వచ్చింది, ఈరోజు మందిరంలో గడపడానికి ఒక్క మాట నోరు తెరిచి పలికావా? అట్లాంటి మాటలు పలకవు. ప్రతి వారం ఉండేదిలే ప్రార్థన, చర్చి ఎప్పుడు ఉండేది, నువ్వు రాక వచ్చావు అని నీ వాళ్ళను గొప్ప చేసుకుంటూ ఉంటున్నావు. దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా? ఏంటండి, దేవుడి దినాన దేవుని సందంలో ఆనందించడానికి దేవుడు నీకు ప్రయాసించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలాగున దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రయత్నానికి ఏముందంట? సమయం ఉంది. దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి కూడా సమయం ఉందంట. అది దుష్టులైనా సరే, నీతిమంతులైనా సరే. మరి నువ్వు దుష్టుడిగా ఉన్నా, నీతిమంతుడిగా ఉన్నా, నీవు పడిన ప్రయాసకు లేదా నువ్వు చేసిన ప్రయత్నానికి ఏముంది? ప్రతిఫలం ఉంది. మరి ఆ ప్రతిఫలాలు మంచివిగా ఉంటే ప్రయాసలు తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఆ ప్రయాసలు చెడుగా ఉన్నట్లయితే చెడు ప్రతిఫలం కలుగుతుంది. ఆ చెడు ప్రతిఫలం కలిగినప్పుడు దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మేము అభివృద్ధిలోకి రావటం లేదు, ఏంటో లోటుపాట్లు, లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతూ ఉంటారు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షిస్తుంది. మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయాసపడండి, దేవుని సంతోషపెట్టే రీతిగా ఉండడానికి ప్రయాసపడండి, భక్తులుగా తీర్చిదిద్దబడడం కొరకు ప్రయాసపడండి.
వీటి విషయంలో ఏ విధమైన ప్రయత్నాలు చేయకుండా నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. కన్నికలుగానే ఉన్నారంట 10 మంది. ఎలాగున్నారు? 5 మంది మట్టుకే పెళ్లి కుమార్తెతో సంతోషించే రీతిగా ఉన్నారు. మిగిలినటువంటి 5 మంది అయ్యో ఓ అని ఏడుస్తే దా రా ఏదోలే అని పిలిచాడా? పాపా ఎవరో మీరు నాకు తెలియదు అన్నాడు. ఎంత కొన్ని సందర్భాల్లో వాక్యాలు చదువుకోండి, వాక్యాలు వినండి, శ్రద్ధగా మనసు పెట్టి వినండి. అప్పుడే మీకేం కలుగుతుందంటే తప్పకుండా దీవెన కలుగుతుంది, భయము కలుగుతుంది. ఆ భయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ భయాన్ని బట్టి పాపాన్ని వదిలేస్తావు, భక్తిని బట్టి ప్రార్థన చేస్తావు, తగిన దీవెనలు నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని కొరకు నువ్వు ప్రయత్నము చేయకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడు. తెలిసినా తెలియకపోయినా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడము లేదా ప్రయత్నం చేయడము మానద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అబ్రహాముకు ఊరు తెలుసా? తెలీదు. ప్రయాసపడ్డా లేదా? ప్రయత్నం చేశాడా లేదా? అడుగు పెడుతున్న చోటంతటిని కూడా దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే అంత ఎక్కువగా ప్రయాసపడ్డాడు. ఈ దేశం కాదేమో అని మొత్తం తిరిగి ఎంత దేశమైతే తిరిగాడో దేవుడు ఇదే అని ఒక ఊరు వస్తానే చూపించలే. ఎందుకో తెలుసా? ఎంతగైతే నువ్వు ప్రయాసపడతావో ప్రయత్నం చేస్తావో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రయత్నం చేయకుండానే దేవుడు ప్రతిఫలం ఇస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ ప్రయత్నము చిన్నదో పెద్దదో నువ్వు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి. అవునా? గుడ్డిభర్తమై ఉన్నాడు. వాడు ఏం చేశాడు? ప్రయత్నం చేశాడా లేదా? చేశాడు. గట్టిగా కేకలేస్తున్నాడు, ఏయ్ మూసుకో, నీకేం పడరా అని అరిచారు. ఓ అమ్మ ఎందుకు లేదు స్తోత్రం యేసు రక్తం చెప్పు అనుకోలేదు. మరెక్కువగా ప్రయత్నం చేశాడు. నిన్ను ఇంతగా గద్దిస్తున్నా, పేరు పెట్టి హెచ్చరిస్తున్నా, నిద్రపోకండి అని చెప్తున్నా, మాట్లాడకండి, వాక్యం జాగ్రత్తగా వినండి అని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నా కూడా ఈ చిన్న విషయాలలో సైతం కూడా నీవు ఏం చేయట్లేదు? మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదే. మరి అటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఎలాగనుకుంటున్నావు? నువ్వు సంతోషించడం కూడా ఎలా సంతోషించాలంటే అక్కడ అన్నాడు కదా, లేవీలతో దేవుని సంధానంలో, నా సంధానంలో సంతోషించాలి. ఎంత చక్కని ఆనందం. కొంతమంది ఉన్నారు పరిశుద్ధులతో కలిసి భోంచేయడానికి ఇష్టపడని వారు ఉన్నారు. నేను పేర్లు చెప్పను, వింటున్నారా? ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క కృపచేత ఏం చేయరు? పరిశుద్ధులతో కలిసి భోంచేయడానికి ఇష్టము ఉండదు. మరి నువ్వు దేవునితో భోంచేసే అవకాశం నీకు దక్కుతుందా? నువ్వు నిజంగా సచ్చి బతికితే ఆ భాగ్యం నీకు దక్కుతుంది. లాజరు సచ్చి బతికాడు కాబట్టి ఆ ధన్యత దక్కింది. అర్థమైందమ్మా? పరిశుద్ధులతో కలిసి ప్రభు సన్నిధిలో నువ్వు భోంచేయలేకపోతున్నావు అంటే దేవునితో కలిసి భోంచేయడానికి ఇష్టం ఉంటుందా? నీకు అవకాశం ఉంటుందా? భాగ్యం దక్కుతుందా? దక్కదా. దేవుని మాట వినడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదే నా ప్రియ సహోదర సహోదరి. దేవుని కార్యాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. దేవుని కార్యాలు చేయడానికి, దేవునిలో బలంగా ముందుకు సాగడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో దానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక.
మనలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఏంటనగా, నేను దేవుని కొరకు ప్రయత్నం చేస్తాను. ఎంతమంది ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా అందరితో కలిసి వందనాలు చెప్పుకుంటున్నారు? ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏం పాసిపోతుంది ఇంటి దగ్గర? ఆలోచించి. ఏమా ఒక్కరిని కూడా కలవకుండా కానుక మట్టుకు వేసేసాను అలేలే ఆ స్తోత్రం అనుకొని సంబరంగా వెళ్ళిపోతున్నావా? వందనాలు చెప్పడానికి ప్రయత్నం చేయవా? కరచాలం చేయడానికి ప్రయత్నం చేయవా? దేవుడే నీకు చెయ్యి సహాయంగా అందించకపోతే ఆ దినాన పరలోకంలోకి నువ్వు చేరలేవు. నాన్నగారు అనేవాడు ఏంటంటే, ఒక దండం పెద్ద గండాన్ని దప్పిస్తుందంట. ఒక దండం వాడు ముందు నాకు వందనాలు చెప్తే నేను చెప్తా అనే రీతిగా ఉండకండి. ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, వందనాలు చెప్తా ఉండు, వాడు ఊరికి తలకే ఊపుతాడు, ఊరికి అట్లా ఉంటాడు, ఆలోచన చేస్తాడు నీ గురించి. ఎవడో అబ్బా కొత్తోడు నాకు వందనాలు చెప్తున్నాడు, రోజు పలకరిస్తున్నాడు, ఆలోచన చేస్తాడు, ఓహో వీడు మంచోడు ఉన్నట్టున్నాడు అని నీ మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అనుకోని రీతిగా ఒక సర్టిఫికేటు లేక ఒక సంతకము ఆ వ్యక్తి ద్వారా అవసరం అవుతుంది. అప్పుడు ఆలోచన చేస్తాడా? వెంటనే పెట్టేస్తాడు. అరే చాలా రోజులు ఉండి వందనాలు చెప్తున్నాడు కదా, దండం పెడుతున్నాడు కదా అని. అర్థమైందా? మరి సహోదరులు, నీవు వందనాలు చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదంటే నీ గురించి ఎవరికైతే నువ్వు వందనాలు చెప్పలేదో వాళ్ళు ప్రార్థన చేస్తారనే ఆలోచన నీకు ఉంటుందా? ఆలోచన కలుగుతుందా? చేస్తారా? చేయరు కదా. అందరికీ వందనాలు చెప్తుంది, నాకు వందనాలు చెప్పరు, నేను ఎందుకు ప్రార్థన చేయాలా? సాక్ష్యం చెప్తే చెప్పుకోండి, చేసేవాళ్ళు చేస్తారు, నేను మట్టుకు చేయను. ఎందుకు వచ్చింది ఆ తేడా అభిప్రాయము? వందనాలు పెట్టలేదు. ఎందుకు వందనాలు పెట్టలేదు నువ్వు? నీ బుద్ధి మంచిది కాదు. నీ బుద్ధి చెడు బుద్ధి పెట్టుకొని, అసహ్యమైనటువంటి బుద్ధి పెట్టుకొని, వ్యతిరేకమైనటువంటి బుద్ధి పెట్టుకొని, కసి కలిగినటువంటి బుద్ధి కలిగి, సమాధానం లేనటువంటి మనస్సు కలిగి. కోపము ఎవరికి రాదు చెప్పండి? ఇక్కడ కోపం నాకు వస్తుంది పాషన్న వాళ్ళు చేయతండి అంటే తప్పు చేయకుండా ఉండం, తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం. అయినా కూడా దేవుడు నిన్ను నన్ను నివసింపజేసే దేశంలో మనం సంతోషించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదేనా మనం ముందు చదువుకున్నది? మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనినటువంటి స్థలముననే. నువ్వెక్కడ బాప్తిసం పొందావు? దేవుడు నిన్ను ఎక్కడ పిలుచుకున్నాడు? ఎక్కడ నిన్ను పెంచి పోషిస్తున్నాడు? ఆ చోటుననే నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఆ చోటుననే నువ్వు సంతోషించే రీతిగా ఉండాలి. ఆ చోటున ఉన్నటువంటి లేవీలను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఆ లేవీలను ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. కలిసి దేవుని సన్నిధిలో మనం సంతోషించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలంటే ఏదో కొంచెం తేడా వచ్చింది, ఏదో కొంచెము దూరం అయిపోయింది. అయితే మరలా ఏం చేయాలంట? కలవడానికి ప్రయత్నం చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొడవ వచ్చింది, సమస్య అయింది, చిలికి ఏంటంటే గాలివాన పెద్ద ఇదైపోయింది. ప్రియమైన సహోదర సహోదరి, దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దండం పెట్టడం ద్వారా, వందనాలు చెప్పడం ద్వారా వారు ప్రతివందనం చెబుతూ అలాగ సఖ్యత కలిగి ఉండడానికి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.